ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రభుని రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన గొప్ప నామంలో హృదయపూర్వకమైనటువంటి వందనాలు. అందరు బాగున్నారా? ప్రతి ఒక్కరు బాగుండాలి. ఈ దినం కూడా మీరు అందరు బాగుండాలని నమ్ముతూ ప్రభుని స్తుతిస్తున్నాను. మీ అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాన్ని పలుకుతున్నాను. ఈ దినం కూడా దేవుని వాక్యాన్ని వినటానికి, దేవుని స్తుతించడానికి, దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప సమయం కొరకు దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామాన్ని మహిమపరుస్తాం. ప్రైజ్ ది లార్డ్. ఈ దినాల్లో పిల్లారా, అద్భుతమైనటువంటి దేవుడు గొప్ప కృపను మన ఎడల చూపుతా ఉన్నాడు. గొప్ప అద్భుతమైనటువంటి సన్నిధి మనతో ఉంచుతున్నాడు. ఆయన యొక్క కృప మితిలేనటువంటిది. ప్రతిరోజు ప్రతి ఒక్కరికి అవసరమైనంత కృప దేవుని దగ్గర ఉంది. ఇదేను కూడా దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ఒక వాక్యాన్ని చదివి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. సో ప్రార్థన సమయానికి మనం ఎంతో విలువివ్వాలని నేను ప్రతిసారి చెబుతా ఉన్నాను. సో ప్రార్థించటం ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తాడు. అలాగే మన దేవుని వాక్యాన్ని వినటం ద్వారా, దేవుని వాక్యం ద్వారా మనం అనేకమైనటువంటి విషయాలు మనం దేవుని దగ్గర నుండి అనుభవిస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో నుండి పిల్లారా, దేవుడు తన వాక్యముల నుండి అద్భుతమైనటువంటి విషయాలు ఈ దినం కూడా మనతో మాట్లాడినట్లుగా ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 12వ వచనం దగ్గర నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. Isaiah chapter 30 verse 12 through some verses. అందుచేతను ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మీరు ఈ వాక్యము వద్దని త్రోసివేసి బలాత్కారమును కృత్రిమమును నమ్ముకొని, కృత్రిమాన్ని అంటే బలాత్కారాన్ని, కృత్రిమమైనటువంటి దానిని నమ్ముకొని అట్టి వాటిని ఆధారం చేసుకుంటే గనక, వాహ్, దేవుని వాక్యాన్ని వద్దనుకొని ఏం చేస్తున్నారు? బలాత్కారమైనటువంటి వాటిని, కృత్రిమమైనటువంటి వాటిని ఆధారం చేసుకొని వారు జీవిస్తా ఉన్నారు ఇశ్రాయేలీలు. అదే దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తా ఉంది. దేవుడు ఇదనో మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు పిల్లారా. మనం కూడా బలాత్కారమైన దానిని, కృత్రిమమైన దాన్ని నమ్ముకుంటూ ఉన్నామా? జాగ్రత్త, ఒకసారి ఆలోచన చేసుకోవాలి. కంటిన్యూ చేద్దాం. 13వ వచనం. ఈ దోషము మీకు ఎత్తైన గోడ నుండి జోగి పడబోవుచున్న గోడ అండవలే అగును, అది ఒక్క క్షణములోనే హఠాత్తుగా పడిపోవును. హఠాత్తుగా పడిపోయిద్దంట. కొన్నిసార్లు మనం చూడండి, కొన్ని బిల్డింగ్లు కుప్పకూలిపోతా ఉంటాయి, భూమిలోనికి చొచ్చుకొని పోతాయి. కొన్ని సముద్రం ఒడ్డున ఉన్నటువంటివి అలలు అలా కొట్టుకుంటా వచ్చి వాటిని మరి ధ్వంసం చేసేస్తాయి, ఆ ఇళ్లను అన్నిటిని నేలమట్టం చేసేస్తాయి. అలా కొన్నిసార్లు మన జీవితంలో మనం కూలిపోకుండా, పతనం కాకుండా, పాడు కాకుండా దేవుని వాక్యాన్ని, దేవుని మాటను మాత్రమే నమ్ముకోవాలని సత్యాన్ని దేవుడు ఈ వాక్యం ద్వారా మనకు తెలియజేస్తా ఉన్నాడు అనేటువంటి నిజాన్ని తెలియజేస్తా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 14వ వచనం చదువుతాం. ఇప్పుడు 14వ వచనం. కొమ్మరి కొండ పగలగొట్టబడినట్లు ఆయన ఏమీ విడిచిపెట్టక దాన్ని పగలగొట్టును. పొయ్యిలో నుండి నుప్పు తీయుటకు గాని, గుంటలో నుండి నీళ్లు తీయుటకు గాని దానిలో ఒక్క పెంకైనను దొరకదు. ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడునగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచు ఉన్నాడు, మీరు మరలి వచ్చి ఓరకుండుట వలన రక్షింపబడెదరు. మీరు ఓరకుండుడి, నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. మీరు ఓరకనే ఉండి నమ్ముకోవటం వలన బలం కలిగిద్ది. మీరు ఓరకనే ఉంటే రక్షణ పొందుతారు. అంతేగాని మీరు మీ ఇష్టం వచ్చినట్లే చేసుకొని, మీకు నచ్చినట్లే చేసుకొని, మీరు కోరుకున్నట్లే చేసుకొని మీ జీవితం మీదకి అపాయాన్ని, ఆపదను తెచ్చుకోవద్దని దేవుడు సెలవిస్తా ఉన్నట్లురా. ఇశ్రాయేలీలు పగలగొట్టబడిన కుండలాగా ఉన్నారంట. కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా మనం పగలగొట్టబడినటువంటి వారిగా ఉన్నామా? పరిశీలన చేసుకోవాలి. ఈ దినమైన ప్రభువు దగ్గరికి వస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడు. 16వ వచనం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 16వ వచనం. అయినను మీరు సమ్మతింపక అట్లు కాదు, మేము గుర్రములనెక్కి పారిపోవుదుము అంటిరి. కాగా మీరు పారిపోవలసి వచ్చెను, మేము వడిగల గుర్రములను ఎక్కి పోయేదమంటిరే. కాగా మిమ్మును తరుము వారు వడివడిగా వారు
మీ యొద్దకు వస్తారు. చూసారా? మనం దేవుని పక్కన పెట్టి పిల్లారా, దేవుని మాట పక్కన పెట్టి, దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తించడం ద్వారా, జీవించడం ద్వారా శత్రు సమూహాలు మన మీదకి రెచ్చిపోయి వస్తారని, గుమ్మిగా వస్తారని, గుంపులుగా వస్తారని, దాడి చేస్తారని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. 17వ వచనం చదువుకుందాం. మీరు పర్వతం మీద నుండి కొయ్యవలను, కొండ మీద నుండి జెండావలను అగు వరకు ఒకని గద్దింపునకు మీలో 1000 మంది పారిపోయేదురు. వావ్! 5గురి గద్దింపునకు మీరు పారిపోతారు. అందరు పారిపోతారంట. ఒక్కడు గద్దిస్తే 1000 మంది పోతారంట. 5గురు గద్దిస్తే మొత్తం వెళ్ళిపోతారు. పిల్లరా, కొన్నిసార్లు ఈ వాక్యాలు ఏమని సెలవిస్తామని అంటే, మనము దేవుని వాక్యానికి దూరంగా ఉండకూడదు. మనకు దేవుని వాక్యం ఎంత సమీపంగా ఉంటే అంత మంచిది. ప్రతిరోజు దేవునికి దగ్గరగా ఉండాలి, దేవుని మాటకు దగ్గరగా ఉండాలి, దేవుని వాక్యానికి దగ్గరగా ఉండాలి అని సెలవిస్తా ఉంది. అయితే 18వ వచనం చదువుదాం ఇప్పుడు. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 18వ వచనం. కావున మీ యందు దయచూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మల్ని కరుణించవలెనని ఆయన నిలవబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకొని వారందరూ ధన్యులు. ఎవరైతే దేవుని కొరకు కనిపెట్టుకుంటారో వారు ధన్యులు అవుతారు. లేకపోతే వారు నానా రకాలుగా శ్రమల పాలవుతారు, బాధలకు గురవుతారు, నిందలకు గురవుతారు. వారిని రక్షించే మానవుడు ఎవ్వరు కూడా ఉండడు అనేటువంటిది ఇశ్రాయేలీలతో మాట్లాడుతూ యేసు ప్రభు భూమి మీదకి రాకముందు 700 సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయాన్ని బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తా ఉంది పిల్లలు. 2700 సంవత్సరాల క్రితం ఇశ్రాయేలీల మధ్యలో ఏం జరిగిందో, శత్రువులకి ఎలాగ భయపడ్డారో, ఏ విధంగా వారు అపాయాలకి, ఇరుకుకి, ఇబ్బందికి, నష్టానికి, కష్టానికి గురయ్యారు, ఏ విధంగా రక్షణ లేని వారిగా జీవించారో దేవుని వాక్యం మనకు సెలవిస్తా ఉంది. దేవుని నమ్ముకోవటం ద్వారా మనం ధన్యులమవుతాం. Therefore the Lord waits to be gracious to you, and therefore he exalts himself to show mercy to you, for the Lord is a God of justice. Blessed are all those who wait for him. ఎవరైతే ఆయన కొరకు ఎదురు చూస్తారో, those who wait for him, they are blessed people. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనం చదువుతా. సియోనులో, యెరూషలేములోనే యొక్క జనము కాపురముండును. జనమా, నే మాత్రమును కన్నీళ్లు విడవవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. ఇది చాలా అద్భుతమైనటువంటి వాక్యం అండి. ఇదేనో నేను వాక్యం చదువుతున్నప్పుడు ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే మన దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు, దేవుని తట్టు తిరిగినప్పుడు, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని మాటకు మనం లోబడినప్పుడు దేవుడు అద్భుతాలు చేయటం ప్రారంభిస్తాడు పిల్లరా. అదే వాక్యం సెలవిస్తా ఉంది. ఇశ్రాయేలీయులు యెరూషలేములోనే ఉంటారు, సియోనులోనే ఉంటారు. అందుకంటున్నాడు, జనమా నీవిక ఏమాత్రం కన్నీళ్లు విడవవు. ఇక నీ కన్నీళ్లు సమాప్తమైపోయినయి. ఇన్ని రోజులు ఎన్నో బాధలతో, వేదనలతో, రోదనలతో నీవు కన్నీళ్లు విడిచావు. వ్యాధితో కన్నీళ్లు విడిచారు, అప్పుల బాధతో కన్నీరు విడిచారు, నానా రకాలైనటువంటి భయంకరమైనటువంటి వేదన మీ హృదయంలో ఉండటాన్ని బట్టి కన్నీళ్లు విడిచారు. అవమానము, నిందలతో కన్నీళ్లు విడిచారు. మనుషుల యొక్క మాటలు మీ హృదయాలు గాయపరచడం ద్వారా కన్నీళ్లు విడిచారు. ఎంతగానో రోధించారు, ఏడ్చారు, అల్లరి చేశారు, కానీ విడుదల లేకపోయే దేవుడు సెలవిస్తున్నాడు. ఈ దినమే దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డ, దేవుని తట్టు తిరిగే బిడ్డ, దేవుని దగ్గరికి నువ్వు వస్తే నీ జీవితంలో అద్భుతం జరిగితే నీవికి ఏమాత్రమునో కన్నీళ్లు విడవవు. ఆయన నీ మొర్ర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. నిశ్చయముగా నిన్ను కరుణిస్తాడు దేవుడు. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇస్తాడు. గాడ్ విల్ షో హిస్ మర్సీ అపాన్ యూ. హల్లెలూయా. For a people shall dwell in Zion, in Jerusalem you shall weep no more. He will surely be gracious to you at the sound of your cry. As soon as he hears it, he answers you. As soon as he hears your prayer, your cry. Hallelujah. He answers you. ఆయన నీకు ప్రత్యుత్తరం ఇస్తాడు. ఆయన నీకు
నీ పిలుపుకి స్పందిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. చాలా సార్లు మనం ప్రార్థన చేయని కారణాన్ని బట్టి, ఒకళ్ళు ప్రార్థన చేసిన దేవుని వాక్యాన్ని వినని, లోబడిన కారణాన్ని బట్టి, దేవునికి విధేయత చెందని కారణాన్ని బట్టి కూడా మనం తప్పిపోతూ ఉంటాం పిల్లరా. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, దేవుడు మన ఎడల కృప చూపుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథం 63వ అధ్యాయము 7వ వచనం దగ్గర నుండి 10వ వచనం వరకు కూడా చదువుతాం. ఐజియా చాప్టర్ 63 verse 7 through 10. యెహోవా మనకు చేసినవన్నిటిని బట్టి యెహోవా కృపాతిశయమును, యెహోవా స్తోత్రములను గానము చేతుము. ఆయన చేసిన ప్రతి దాన్ని బట్టి వందనాలు చెప్పాలి. మేలును బట్టి, కీడులను తప్పించిన దాన్ని బట్టి, సహాయం చేసిన దాన్ని బట్టి, ఆపదల నుండి, అపాయాల నుండి, మనుషుల యొక్క మాయోపాయాల నుండి దేవుడు అనేక సార్లు విడిపించుంటాడు నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని. నీ వందనాలు చెప్పాలి. తన వాత్సల్యమును బట్టి, కృపా బాహుళ్యమును బట్టి ఇశ్రాయేలు యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహాకనికరమును నేను ప్రకటన చేసేదను. వారు నా జనులని అబద్ధములాడనేరని పిల్లలనియు అనుకొని ఆయన వారికి రక్షకుడాయను. హల్లెలూయా. అబద్ధాలు ఆడని వారని చెప్పి రక్షకుడిగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. కొన్నిసార్లు అబద్ధాలు ఆడటాన్ని బట్టి దేవుని రక్షణ కోల్పోతున్నా. ఎందుకంటే దేవుడు పరిశుద్ధతను కోరుతున్నాడు, నీతిని కోరుతున్నాడు, సత్యాన్ని కోరుతున్నాడు, మంచిని కోరుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే, చాలా వాక్యాలు ఉన్నాయి అనుకోండి. ఒక వాక్యం నేను చదివిస్తాను, 10వ వచనం. అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖపరచగా ఆయన వారికి విరోధి ఆయను, తానే వారితో యుద్ధం చేశాను. ఓసారి పిల్లారా, దేవుడే యుద్ధం చేస్తా ఉంటాడు మనతో. అనిపిస్తుంది కదా మనకి, ఎందుకు ప్రభువా నన్ను ఇంత బాధ పెడుతున్నావు, ఇన్ని కష్టాలు ఇచ్చావు, ఇంతగా నన్ను హింసలు పెడుతున్నావు ప్రభువా అని అంటారు కొంతమంది. ఓకే, యోబు ఎన్నో రీతులుగా హింసించబడ్డాడు, బాధ పెట్టబడ్డాడు, అవమానించబడ్డాడు, సర్వాన్ని కోల్పోయాడు. కానీ దేవుడు అద్భుతంగా అతని జీవితాన్ని ఆశీర్వదించాడు పిల్లారా. ఇదేనో దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉండాడని నేను చెబుతా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క అద్భుతమైన సన్నిధి నీ కుటుంబంలో పని చేయటం నువ్వు చూస్తా పిల్లారా. దేవునికి లోబడితే, విధేయత చూపిస్తే, దేవుని మార్గంలో నడిస్తే, దేవునికి ఇష్టలుగా ఉంటే నీ ప్రార్థన వినబడుతుంది, నీకు మేలు జరిగిద్ది. కనికరము, జాలి, దయ, కరుణ, కటాక్షము మీకు, మీ కుటుంబాలకి సమృద్ధిగా ఉంటుంది. ఇదేనో పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృపను మనందరికి దయచేయను గాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని తట్టు తిరగండి, దేవుని మాట వినండి, దేవుని దగ్గరికి రండి, దేవుని వాక్యాన్ని తీసుకోండి. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని తీసుకోండి పిల్లారా. మీకు తెలిసింది కాదు, ఎవరో చెప్పింది కాదు, మీ వల్ల నేను చేయగలుగుతానులే అని అనుకొని కాదు. నువ్వు చేయగలిగినా, నీ వల్ల అయినా కానీ దేవుని వాక్య ప్రకారముగా దేవుని మీద ఆనుకొని చేయటం అది ఆశీర్వాదకరమని మనం చూస్తా ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, మహోన్నతుడ, ఘనమైన తండ్రి, ఇదైనా మేము విన్న ప్రతి మాట, ప్రతి వాక్యం మా హృదయాలకు, మా జీవితాలకు ఆశీర్వాదకరంగా మార్చండి. ఇదేనో ప్రభువా, నీ వాక్యాన్ని వింటూ ఉన్న ప్రతి బిడ్డని, వారి కుటుంబాన్ని దీవించండి. నువ్వు చేసిన ప్రతి మేలుని బట్టి నీకు వందనాలు, నీ వాక్యాన్ని బట్టి వందనాలు, నీ పరిశుద్ధాత్మను బట్టి వందనాలు, నీ అగ్ని అభిషేకాన్ని బట్టి వందనాలు. దేవా, ఇదేనో కూడా బలమైనటువంటి నీ సన్నిధి బిడ్డలతో ఉంచమని, రోగులను బాగు చేయండి, దయ్యాలను వెళ్ళగొట్టమని ప్రార్థిస్తున్నాను. దేవా, ఎంతమంది అయితే బాధలు ఉన్నారు, దుఃఖంలో, వ్యాధిలో ఉన్నారు, రోగముతో ఉన్నారు, వ్యాధనతో ఉన్నారు, అటు వారిని అందరిని విడిపించండి నాయన. పాప శాప రోగాల నుండి విడిపించండి, అవిధేయత నుండి, అక్రమం నుండి విడిపించండి దేవా. ప్రతి విధమైనటువంటి గర్వము, అహంకారం, విర్రవీగే దుస్తత్వం నుండి విడిపించండి నాయన. ప్రతి బిడ్డ నీకు లోబడినట్లుగా, నేను ఆరాధించినట్లుగా దీవించమని, మహిమ పొందమని, కృప చూపమని ఈ సమయం దినం కొరకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య శ్రేష్టమైన గొప్ప నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుడు సన్నిధి సహవాసం, కాపుదల, భద్రత కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు సదాకాలం ప్రభు రాకడ వరకు తోడై ఉండి నడిపించును దాకా. ఆమేన్. అందరూ ప్రభు పేరిట హృదయపూర్వక వందనాలు. మళ్ళీ తిరిగి కలుసుకునేంత వరకు ప్రభు కృప మనందరూ తోడై ఉండి నడిపించును గాక. ఖమ్మంలో మీటింగ్లు ఉండి ఈ రోజు నేను వెళ్ళాలి. సో కాబట్టి ప్రార్థన చేయండి, నా ప్రయాణం కొరకు ప్రార్థన చేయండి, అలాగనే క్షేమం కొరకు ప్రార్థన చేయండి, మీటింగ్ కొరకు ప్రార్థన చేయండి. అనేకులు రక్షణ పొందాలి, స్వస్థత పొందాలి, విడుదల పొందాలి, ఆరోగ్యం పొందాలి, దేవుని ఆత్మతో, శక్తితో, పరిశుద్ధాత్మతో నింపబడాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని రాజ్య వారసులుగా అవ్వాలి, దేవుని బిడ్డలుగా అవ్వాలి, దేవుని కుమారులుగా,
కుమార్తెలుగా వాళ్ళు పిల్లారా. అందుకే ప్రభు తన యొక్క రక్తాన్ని మన కొరకు కార్చాడు. మనల్ని పరలోకములో దేవునితో, తండ్రి అయిన దేవునితో సమాధాన పరచుకోవటానికి విలువైన పవిత్రమైన ప్రశస్తమైన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఇదేనో దేవుడు నీతో నాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి దేవుని స్తుతించండి. అలాగనే మరి ప్రతి ఒక్కరు కూడా మరి దేవుని యొక్క వాక్యాన్ని చదవండి, ప్రార్థన చేయండి. దేవుని సన్నిధిలో నుండి మీకు కావలసిన జాబును పొందుకోనండి. మీరు పిలిస్తే దేవుడు పలుకుతాను అని వాగ్దానం చేశాడు. యెషయా గ్రంథంలో 30వ అధ్యాయం 19వ వచనంలో 18, 19 2 వచనాలు చదవండి. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. See you sometime after some time. Until then, take care. Have a good day and wonderful day. Praise the Lord.